2029 ఎన్నికల సమయానికి వైసీపీ నేతలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. కనీసం అప్పుడైనా ప్రతిపక్ష హోదా కావాలంటే వైసీపీ నేతలు అధ్యక్షుడిగా జగన్ కాకుండా వేరే వారిని మార్చుకోవాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు. 2039 వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఓ ఐఏఎస్ ఆఫీసర్ తనతో అన్నారన్నారు. కాబట్టి జగన్ సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్తే సింగిల్ డిజిట్ కు పడిపోతారని ఎద్దేవా చేశారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ నేతల తీరుకు ఇంట్లో భార్యలు అసలు విలువిస్తున్నారా అని టీజీ భరత్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డిని మార్చే విషయంలో వీఆర్ ఫుల్లీ గోయింగ్ టు సపోర్ట్. మాకు కూడా అపోజిషన్ లేదండి. అసెంబ్లీలో పోయి కూర్చుంటే అస్సలు మా వాళ్ళు అయితే ఫస్ట్ టైమర్స్ అయితే ఎంత బాధపడుతున్నారంటే, సార్ మేము నేర్చుకోలేకపోతున్నాం, అపోజిషన్ లేదు అని. అట్లీస్ట్ రేపు 29కి అపోజిషన్లో కూర్చొనే కన్నా పరిస్థితి ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే సింగిల్ డిజిట్కి పడిపోతారు. ఆయన అర్థం చేసుకోవడంలో ఇంతవరకు ఎందుకు ఓడిపోయినామో 24లో ఏ రకంగా చేస్తే మనం అట్లీస్ట్ రేపు ఫ్యూచర్లో 29లో అపోజిషన్లో కూర్చొనే దానికన్నా అవకాశం ఉంటుందనేది ఐ థింక్ బేసిక్స్ మర్చిపోయినారు అనేది అయితే నాకైతే అర్థమైంది. సో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రెసిడెంట్ ఎవరన్నా మీరు ఎన్నుకోండి, కొద్దిగా మంచిగా ఉండే వాళ్ళని. మాకు కూడా 29లో అట్లీస్ట్ అపోజిషన్ ఉంటే మేము కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా, ఎందుకంటే అవతల వ్యక్తి కొద్దిగా ఎవరన్నా క్వశ్చనింగ్ అవి చేస్తే మా మైండ్ షార్ప్ ఉండేదనుకుంటున్నా. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చేసిన వాళ్ళు మీ ఇంట్లో లేడీస్ ఏమనుకుంటున్నారో నాకు అర్థం అయితే లేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ని అడుగుతున్నా నేను, మీ ఇంట్లో లేడీస్ యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు